మిత్రులారా, ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ కథ కేవలం కల్పన కాదు, నిజంగానే జరిగిన ఒక భయంకరమైన సంఘటనకు ఆధారం. నల్లమల్ల అడవుల యొక్క రహస్యాలు, అక్కడ దాగి ఉన్నటువంటి అతీంద్రియ శక్తుల గురించి మీరు ఇదివరకే ఎన్నో విషయాలు వినే ఉంటారు. కానీ ఈరోజు మీకు చెప్తున్నటువంటి ఈ కథ విన్నాక ఆశ్చర్యపోతారు. ఈ కథ కేవలం భయానకమైనటువంటి కథ మాత్రమే కాదు, మనుషుల యొక్క అంతర్గత చెడుతనం ఎటువంటి ప్రమాదాలను పిలుచుకు వస్తుందో అద్దంలో చూసినట్టుగా మీకు వివరిస్తుంది. మరి వినండి. ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్లమల కొండల చుట్టూ మేఘాలు తిరుగుతూ ఉండే ఒక చిన్న గిరిజన గ్రామం. పచ్చని అడవులకు మధ్య దాక్కుని ఉన్నటువంటి ఈ గ్రామంలో కేవలం 40 ఇళ్ళు మాత్రమే ఉంటున్నాయి. ప్రతి ఉదయం పొద్దున్న పక్షుల యొక్క కిలకిల రావాలతో మేల్కొనే గ్రామంలో రంగయ్య మరియు కొండయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రంగయ్య 30 ఏళ్ల వయసు, బలిష్టమైన దేహం, చురుకుదనం. కానీ అతని కళ్ళల్లో ఎప్పుడూ ఓ రకమైన చంచలత్వం. అందమైన అమ్మాయి కనపడితే చాలు తన మనసులా ఉండదు. ఎప్పుడూ వారిపైనే ధ్యాస. భార్య అలాగే 2 పిల్లలు ఉన్నా కూడా అతని బుద్ధి ఇంకా స్థిరపడలేదు. ఇక కొండయ్య అతని కంటే 5 ఏళ్ళు పెద్దవాడు. తనకు కూడా పెళ్ళయింది, 3 పిల్లలు. ప్రశాంతమైనటువంటి స్వభావం. అతని మాటల్లో ఎప్పుడూ నిజాయితీ ఉట్టిపడుతుంది. గ్రామంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ముందుగా అతని దగ్గరికే వెళ్తారు. అందరినీ ఆదుకునే మంచి స్వభావం కలవాడు. ఇక వారిద్దరూ కూడా వెదురు కట్టెలు కొట్టి వాటిని అమ్మి వారి జీవనాన్ని సాగించేవారు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి గొడ్డలి అలాగే కత్తులు తీసుకుని అడవిలోకి వెళ్ళేవారు. సూర్యుడు పశ్చిమ కనుమల్లి తాకే వరకు తిరిగి ఇంటికి వచ్చేవారు కాదు. ఒకరోజు సాయంత్రం వారిద్దరూ పని నుండి ఇంటికి తిరిగి వస్తున్నారు. గ్రామం యొక్క చౌరస్తాలో కూర్చొని పగటిపూట జరిగినటువంటి ఆ మాటలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు రేపటి రోజు ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయం గురించి మాట్లాడుతున్నారు. రంగయ్య, మనం రేపు లోయలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్దాం. అక్కడ మంచి వెదురైతే చాలా ఉంది, చాలా పెద్దవి అని కొండయ్య చెప్పాడు. బావా, ఈ సీజన్లో వెదురు బాగా పెరిగింది. తెల్లవారుజామునే బయలుదేరదాం. తప్పకుండా అక్కడికి వెళ్తే నువ్వు అన్నట్టుగానే మంచిగానే దొరుకుతాయి అని రంగయ్య కూడా సమ్మతించాడు. కానీ అతని మనసు మాత్రం రకరకాల ఆలోచనలో ఉంటుంది. పని కంటే వేరే వ్యాపకాలు ఎక్కువ. ఇక ఆ రాత్రి రంగయ్య తన ఇంట్లో కూర్చుని భోజనం చేస్తున్నాడు. అతని భార్య పార్వతి అతని దగ్గరకు వచ్చి కూర్చుంది. ఏమయ్యా, రేపు ఎక్కడికి వెళ్తున్నారు? రేపు అదే ప్రాంతానికి వెళ్తున్నారా, లేదంటే ఆ మరక మారుతున్నారా? అంటే రేపు వేరే దగ్గరికి వెళ్ళబోతున్నాం, ఆ లోయ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పాడు అతను. లోయలోనా? అవును. పార్వతికి ఏదో అనుమానంగా అనిపించింది. జాగ్రత్త అండి, ఆ వైపు చాలా లోతుగా ఉంటుంది. అలాగే పొద్దుపోకముందే ఇంటికి రండి అని చెప్పింది. రంగయ్య వెంటనే నవ్వుతూ, ఏం పార్వతి, మేమిద్దరం కూడా చిన్నప్పటి నుండి అడవంతా తిరుగుతున్నాం. మాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా? అలాంటిది ఏమీ కాదు. ఈ అడవంతా కూడా మాకు కొట్టిన పిండి. ఇంతవరకు మేము ఈ అడవిలో తిరగని ప్రాంతం అంటూ ఏమీ లేదు. అప్పుడప్పుడు మరక మారుతూ ఉండటం కూడా మంచిదే. ఎక్కడ ఏముంటుందో వెళ్తేనే కదా తెలుస్తుంది అని చెప్పేసరికి, అలా కాదయ్యా, ఈ మీద ఉన్న ఆ వెదురు మొక్కల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, మరి అంత లోపలికి ఎందుకు ఇబ్బంది అని. ఊళ్ళో ఎవరు కూడా పెద్దగా అటువైపు అయితే వెళ్ళరు కదా. సరేలే, నీకేం తెలీదు, ఊరుకో అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా కొండల వెనుక దాక్కున్న వేళ చల్లని గాలి వీచింది. అప్పుడే పక్షుల యొక్క ఆ కిలకిల రావాలతో అడవి సైతం మేల్కొంది. రంగయ్య మరియు కొండయ్య వారి యొక్క పనిముట్లను తీసుకుని ఇంటి నుండి బయలుదేరటం జరిగింది. గొడ్డలి, కత్తులు,
అలాగే వాళ్ళతో పాటు 2 నీళ్ల బాటిళ్ళు అన్నింటినీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఏ రంగయ్య, ఈరోజు బాగా పనిచేసి సాయంత్రానికల్లా వెదురు కట్టెలు సిద్ధం చేయాలి అని కొండయ్య తన భుజం పైన చెయ్యి వేసి మరీ చెప్పాడు. ఆ, దానికే నేను కూడా సిద్ధంగా ఉన్నాను. వారు గ్రామం నుండి బయలుదేరి అడవిలోకి నెమ్మదిగా ముందుకు వెళ్ళారు. మొదట్లో చిన్న కాలిబాట ఉంది. వారెప్పుడూ నడిచి వెళ్ళే మార్గం కనిపించింది. దాన్ని దాటుకుని మరింతగా ముందుకు వెళ్ళేసరికి ఆ తరువాత మార్గం పూర్తి అడవి మార్గం. వారు ఇదివరకు వెళ్ళనిది. అక్కడి నుండి వారికి వారే మార్గాన్ని సృష్టించుకున్నారు. చిన్న చిన్న దారులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సుమారుగా 2 గంటల పాటు నడిచాక వారు ఆ లోయ ప్రాంతానికి చేరుకున్నారు. నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఆ వెదురు చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. తేమతో మెరుస్తున్నటువంటి వెదురు చెట్లు యొక్క ఆకుల మధ్య నుండి సూర్యకిరణాలు వడలుగా వచ్చి నేలను తాకుతున్నాయి. బావా, ఓ పని చేద్దాం. మనం వేరు చోట్లయితే కూర్చుని పని చేసుకుందాం. ఇదిగో, నేను ఇటువైపుగా వెళ్తున్నాను, నువ్వు అటువైపుగా వెళ్ళు అని చెప్పాడు కొండయ్య. రంగయ్య కూడా అందుకు సరే అన్నాడు. ఇక వారిద్దరూ కూడా దాదాపుగా 2 నుండి 300 అడుగుల దూరంలో కూర్చున్నారు. ఒకరు ఒకవైపు, ఇంకొకరు ఇంకోవైపు. కేకలు వేస్తే వినిపించేంత దూరం, కానీ ఒకరినొకరు సరిగ్గా అయితే చూసుకోలేరు. ఆ మాత్రం దూరంలో వారు పని చేస్తున్నారు. ఇక కొండయ్య తన ప్రాంతంలో పనిచేయటం మొదలుపెట్టాడు. అతని గొడ్డలి ఆ వెదురు మొక్కల కాండం పైన పడ్డప్పుడు ఆ శబ్దం లోయలో ప్రతిధ్వనించింది. అంటే అంతవరకు అక్కడ ఎంత నిశ్శబ్దం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక అదే సమయంలో రంగయ్య కూడా ఆ ప్రాంతాన పని మొదలు పెట్టాడు. కానీ అతని మనసు మాత్రం రకరకాలుగా ఉంది. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన. పక్కింటి సరోజినిపై ఇప్పుడు మనసు పడింది. ఏ మనిషో ఏంటో. అదే క్రమంలో అకస్మాత్తుగా ఏదో మార్పు. ఆ ప్రాంతంలో ఏదో వింతగా అనిపిస్తుంది. అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. సాధారణంగా వినిపించే పక్షుల యొక్క శబ్దాలు కూడా అంతగా లేవు. ఇక అప్పటికే వారు పని మొదలుపెట్టి చాలా సమయమైంది. మధ్యాహ్నం 3 గంటలు కావచ్చింది. సూర్యుడు సరిగ్గా నెత్తిన ఉన్నాడు. రంగయ్య ఒక పెద్ద వెదురు కట్టెను కోస్తూ ఉండగా అకస్మాత్తుగా తన వెనుక నుండి ఒక మృదుమైన స్వరం వినిపించింది. ఏవండి అని ఎవరో స్త్రీ పిలిచినట్టుగా. అంతే, ఆ పిలుపు వినగానే రంగయ్య నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళ ముందు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. ఎవరో ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. చూడటానికి దాదాపుగా 20 ఏళ్ల వయసు అయితే ఉంటుంది. పొడుగాటి జుట్టు, పెద్ద కళ్ళు, మెరుస్తున్నటువంటి ఆ చర్మం. చూడటానికి మనిషి ఎలా ఉంది అంటే గిరిజన దుస్తుల్లో ఉంది. కానీ మనిషి మాత్రం చాలా శుభ్రంగా, అందమంటే తనదేనేమో అన్నట్టుగా ఉంది. రంగయ్య తాను కోస్తున్నటువంటి వెదురును వదిలేసి నేరుగా తన ముందు నిలబడ్డాడు. అతని హృదయం వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. కళ్ళార్పకుండా కింద నుండి మీద వరకు అంతా తనని గమనిస్తూ, మీరిక్కడ వెదురు కొడుతున్నారా అని మెల్లగా అడిగింది ఆమె. ఆమె స్వరంలో ఎంతో మాధుర్యం దాగి ఉంది. అతను కొంచెం తడబడుతూ, "ఆ, మేము వెదురు కట్టెలు కొట్టడానికే వచ్చాం. నేను ఒక్కడనే కాదు, నేను మా స్నేహితుడు కలిసి ఇక్కడ కట్టెలు కొడుతున్నాం." "అవునా, కొంచెం ముందుకు వస్తే మంచి వెదురు దొరుకుతుందండి, నేను చూపిస్తాను, నాతో పాటు రండి" అని చెప్పింది. "మీరెక్కడుంటారు అని అడగ్గా, మాది ఇక్కడే, ఆ కొండకి దిగువన వేరొక తాండా అని చెప్పింది. రంగయ్య మనసులో ఏదో అనుమానమైతే ఉంది. ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఒంటరిగా అమ్మాయి రావటం, కానీ అందాన్ని చూస్తున్నటువంటి తనకి మనసు మాత్రం ఓ రకంగా మారిపోయింది. "ఆహా, సరే అమ్మాయి, వస్తాను, చూపించు" అని అన్నాడు. ఆమె అతని ముందు నడవటం మొదలుపెట్టింది. వారు ఆ లోయలో మరింత లోతుగా వెళ్ళారు. తనని అతను గమనిస్తూ ఉన్నాడు. లోయలో మరింత ముందుకు వెళ్ళేసరికి మందమైనటువంటి వెలుతురు, దట్టమైనటువంటి చెట్లు, చుట్టూ నిశ్శబ్దం చాలా ఎక్కువైంది. రంగయ్య తనని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇంకా ఎంత దూరం?
కొద్ది నిమిషాల పాటు నడిస్తే చేరుకోవచ్చు, రండి చూపిస్తాను అంతే. అతనికి కన్ను మిన్ను ఆనటం లేదు. అందంగా మనిషి కనిపించింది. అలానే తనని గమనించి వెళ్ళిపోతున్నాడు. దాదాపుగా ఒక 15 నిమిషాల పాటు నడిచాక ఆ తర్వాత ఆమె ఆగింది. ఇదిగోండి, ఇక్కడే మంచి వెదురు ఉంది, మీరు కొట్టుకోండి అని చెప్పింది. ఇక రంగయ్య చుట్టూ చూశాడు. నిజంగానే తాను చెప్పినట్టుగా వెదురు చాలా ఎక్కువగా ఉంది. నీకెలా తెలుసు ఇక్కడ ఇంత వెదురు ఉందని అని రంగయ్య అడిగాడు. కానీ అతను వెనక్కి తిరిగి చూసేపాటికి ఆమె అక్కడ కనిపించలేదు. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయింది అని రంగయ్య చుట్టూ చూశాడు. ఎక్కడా తన యొక్క జాడైతే కనిపించలేదు. అరే, విచిత్రంగా ఉంది, ఇప్పుడే కదా కనిపించింది, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? అతను ఆమెను వెతుకుతూనే ఉన్నాడు. కాసేపు చుట్టూ తిరిగాడు, కానీ ఎక్కడా కూడా తానైతే కనిపించలేదు. తనకేం అర్థం కాలేదు. ఇంతవరకు ఇక్కడే ఉన్న అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? సరేలే, ఇక్కడ కాదు కానీ ముందైతే అక్కడ కొడతాను అని మనసులో అనుకున్నాడు. వెంటనే అక్కడి నుండి తిరిగి మొదటి చోటుకైతే వెళ్ళిపోయాడు. ఇక తన పని పూర్తి చేసుకుని సాయంత్రం కొండయ్య ఉన్నటువంటి ప్రాంతాల దగ్గరకు వచ్చినప్పుడు రంగయ్య జరిగిన సంఘటన గురించి ఏమీ చెప్పలేదు. అంతా కూడా తన మనసులోనే పెట్టుకున్నాడు. అతని యొక్క ఆ భావన ఏంటంటే, అందమైన అమ్మాయి కదా, తన గురించి చెప్పడం ఎందుకు? ఇక వెంటనే వారిద్దరూ కూడా కొండ మీద నుండి తిరిగి గ్రామానికైతే వెళ్ళిపోవటం జరిగింది. ఇక ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు కూడా వారిద్దరూ తిరిగి అదే ప్రాంతానికి వెళ్ళారు. రంగయ్య మనసులో నిన్నటి అమ్మాయి గురించే ఆలోచన. ఒకవేళ ఈరోజు కూడా వస్తుందేమో అని ఆలోచించాడు. సరిగ్గా మధ్యాహ్నం సమయానికి నిన్నటి అదే వేళలో ఈరోజు మళ్ళీ ఆమె కనిపించింది. ఏంటండి, ఏంటి, నా కోసమే ఆలోచిస్తున్నారా మీరు? నిన్న మా అమ్మా నాన్న పిలిచారు, అందుకే అకస్మాత్తుగా వెళ్ళిపోయారు, ఏమీ అనుకోవద్దండి అని నవ్వుతూ ఓ రకంగా చూస్తూ చెప్పింది. రంగయ్య తన మాట విని పూర్తిగా నమ్మేశాడు. పర్వాలేదు, నేనేమీ అనుకోలేదు, కానీ మీరు వస్తారని చూస్తున్నాను, నిజంగానే వచ్చారు. ఈరోజు నాతో పాటు రండి, మరింత మంచి ప్రదేశాన్ని చూపిస్తాను అని చెప్పింది. ఈసారి రంగయ్య కొంచెం అనుమానంగా చూశాడు. కానీ తన అందాన్ని చూస్తుంటే మనసు కరిగిపోతుంది. ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది అంటే నా మీద కూడా మనసు పడ్డట్టుగా ఉంది. ఆమెను అనుసరించడం మొదలుపెట్టాడు. వారు మరింత లోతుగా అడవి లోపలికి వెళ్ళారు. ఈసారి సూర్యకిరణాలు కూడా అంతగా రాలేదు. చుట్టూ ఓ రకమైన రహస్యమైన వాతావరణం. పెద్ద పెద్ద చెట్లు, దట్టమైనటువంటి పొదలు, గాలి లేనటువంటి నిశ్శబ్దం. దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు నడిచాక ఒక విశాలమైనటువంటి ప్రాంతానికి వచ్చారు. మునుపెన్నడూ అటువంటి ప్రాంతాన్ని చూసిందే లేదు. అక్కడ మధ్యలో ఒక అతిపెద్ద మామిడి చెట్టు ఉంది. దాని కొమ్మలు కూడా చాలా వెడల్పుగా విస్తరించి ఉన్నాయి. చుట్టూ విపరీతమైనటువంటి వెదురు చెట్లు చాలా దట్టంగా ఉన్నాయి. అక్కడ కనుక ఆ వెదురు చెట్లను కొడితే కనీసం 6 నెలల పాటు సరిపోతాయి. అంత అడవి సంపద. ఇక్కడ చూడండి, ఎంత మంచి వెదురుందో, మీరు ఇక్కడ కలప కొట్టండి అని చెప్పింది ఆమె. ఇక్కడే కొడతాను అని రంగయ్య చుట్టూ చూశాడు. నిజంగానే అద్భుతమైనటువంటి వెదురు ఉంది. ఎంతో రహస్యమయంగా ఉంది ఆ ప్రాంతం. సరే కానీ నిన్న అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేదు. అసలు నువ్వెవరు? నీ పేరేంటి? ఎక్కడి నుండి వస్తున్నావు అని రంగయ్య వెనక్కి చూస్తూనే అడిగాడు. తను ఏ సమాధానం కూడా చెప్పలేదు. అమ్మాయి, అడుగుతుంది నిన్నే. నిన్న వచ్చావు, ఈరోజు కూడా నా కోసం వచ్చావు అంటే అని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అకస్మాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. రంగయ్య అలా చూస్తూ ఉండగా తన జాడ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడే కదా ఉండేది, నిన్న కూడా ఇలానే వెళ్ళిపోయింది. ఓ అమ్మాయి, ఎక్కడున్నా నువ్వు అని పిలిచేసరికి అకస్మాత్తుగా ఎదురుగా ఉన్నటువంటి ఆ మామిడి చెట్టు మీద నుండి ఒక స్వరం వినిపించింది. ఇక్కడే ఉన్నారు అని. రంగయ్య ఆ మాటలు పైనుండి రావడాన్ని చూసి ఒక్కసారిగా తలను పైకెత్తి చూశాడు. అలా చూసేసరికి ఆ అమ్మాయికి
ఆ మామిడి చెట్టు మీద కూర్చుంది. కానీ వెనక్కి తిరుగుంది. ఏయ్, నువ్వెప్పుడు చెట్టెక్కావు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావు కదా అని రంగయ్య అడిగాడు. ఆమె ఎటువంటి జవాబు ఇవ్వలేదు. చాలా మౌనంగా అటువైపు తిరిగి కూర్చుంది. రెండు కాళ్ళు ఊపుతూ అప్పుడప్పుడు చేతులు ఊపుతుంది. కనీసం కొమ్మను కూడా సరిగ్గా పట్టుకున్నట్టు లేదు. ఏమైంది? ఎందుకు మాట్లాడటం లేదు? నీకేం కావాలో చెప్పు, నేను కూడా అందుకు సిద్ధంగానే ఉన్నాను అని రంగయ్య అడిగాడు. అప్పుడు ఆమె చాలా మెల్లగా తన యొక్క తలనైతే తిప్పింది. ఇక ఆ క్షణంలో రంగయ్య చూసినటువంటి ఆ దృశ్యం తన జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని ఒక భయంకరమైన అనుభవం. తన ముఖం అసలు మనిషి తాలూకు ముఖమే కాదు, పూర్తి నల్లగా బాగా మాడిపోయిన బొగ్గు రంగులో ఉంది. కళ్ళు కనపడకుండా ఉన్నాయి. నోరు భయంకరమైనటువంటి వెడల్పుతో ఉంది. నవ్వుతోంది. కానీ అది మనుషుల యొక్క నవ్వు మాత్రం కానే కాదు. రంగయ్య గుండె విపరీతమైన వేగంతో చాలా వేగంగా కొట్టుకోవటం మొదలైంది. అతని చేతులు వణికిపోతున్నాయి. కాళ్ళు కూడా పట్టు తప్పి ఎక్కడ పడిపోతాడేమో అన్నట్టుగా మారిపోయాయి. ఇక వెంటనే కుడి చేతిలో ఉన్నటువంటి గొడ్డలి ఆ క్షణమే వణుకుతూ క్రింద పడింది. ఏ, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు అని రంగయ్య వణుకుతూ అడిగాడు. నేనెవరో నీకు తెలీదా? తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చావా? నాతో ఏం చేద్దామనుకున్నావు నువ్వు అని చాలా విచిత్రమైనటువంటి స్వరంతో మాట్లాడుతూ ఉంది. ఇక రంగయ్య అక్కడి నుండి పరిగెడదామో అనుకునే లోపే అప్పుడే ఆ భయంకరమైనటువంటి ఆ దెయ్యం చెట్టు మీద నుండి నేరుగా దూకింది. రంగయ్య పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ అతని కాళ్ళలో ఎటువంటి చలనం కూడా లేదు. ఏదో కాళ్ళు పూర్తిగా నేలకు ఎవరో గట్టిగా కట్టేసినట్టయింది. ఒక్కసారిగా అతని మీదకు దూసుకొచ్చేసింది. అతని మెడను దాని చేతులతో చాలా గట్టిగా పట్టుకుంది. ఒక్క క్షణం పాటు అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా దగ్గరకు వచ్చి చూసేసరికి తరువాత ఏం జరిగిందో కూడా తెలియదు. తాను అప్పుడే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. చాలా సమయం గడిచింది. సాయంత్రం అయిపోయింది. కొండయ్య అప్పటికే తన పనినైతే పూర్తి చేసుకున్నాడు. రంగయ్య కట్టెలు కొడుతున్న ఆ ప్రాంతానికి వచ్చాడు. కానీ ఆ ప్రదేశంలో రంగయ్య కనిపించలేదు. రంగయ్య, రంగయ్య అని కొండయ్య చాలా గట్టిగా పిలిచాడు. ప్రతిధ్వని మాత్రమే వినిపించింది. అటువైపు నుండి ఏ సమాధానం కూడా లేదు. కొండయ్య చుట్టూ వెతుకుతూ తిరిగాడు. రంగయ్య కొట్టినటువంటి వెదురు కట్టెలు అక్కడే ఉన్నాయి. కానీ అక్కడ తన గొడ్డలైతే కనిపించలేదు. ఎందుకంటే తాను పూర్తిగా వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. రంగయ్య ఎక్కడా కనపడకపోయేసరికి ఏమో ఏదో పనుండి వెళ్ళిపోయాడేమో. అయినా ఈడెప్పుడు ఇంతే. కనీసం ఒక్క విషయాన్ని కూడా సరిగ్గా చెప్పడు. పని మీద కంటే పనికిమాల విషయాల మీదే ధ్యాస ఎక్కువ. వెళ్ళిపోయే ఉంటాడులే అని అనుకున్నాడు. కానీ అతని మనసులో మాత్రం అనుమానమైతే ఉంది. చెప్పకుండా ఇక్కడి నుండి ఎలా వెళ్తాడు ఏమోలే అని మరొకసారి అంతా తిరిగాడు. కానీ ఎక్కడా తన యొక్క ఆచూకీ లభ్యం కావటంతో ఇంటికే వెళ్ళిపోయి ఉంటాడు వీడు. ఖచ్చితంగా ఇంటికే వెళ్తాడు, లేకపోతే అడవిలో వీడికేం పని. ఇక వెంటనే కొండయ్య గ్రామంలోని చాలామందికి విషయాన్ని చెప్పాడు. అలాగే గ్రామంలోని పెద్దలకు కూడా తెలియచేయటంతో వారంతా కూడా రంగయ్యను వెతకడానికి తన భార్యతో పాటు ఆ అడవి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారు. చాలాసేపటి వరకు ప్రయాణించాక ముందుగా వారు కట్టెలు కొట్టిన ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వెతుకుతున్నారు. కానీ ఎక్కడా కూడా తన యొక్క ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఇక అప్పుడే కొద్ది దూరం ముందుకు వెళ్ళాక కొండయ్య గమనించాడు. ఆ ప్రాంతం అంతా కూడా బాగా తడిగా ఉండటంతో అక్కడ ఎవరివో అడుగు ముద్రలైతే కనిపించాయి. అవి ఒకవేళ రంగయ్యవేమో అనుకుని ఆ ప్రాంతం గుండా అనుసరిస్తూ కొంచెం లోతుగా వెళ్ళేసరికి ఆ లోయ ప్రాంతం మరింత లోపలగా వెళ్ళింది. దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు వెళ్ళాక ఆ భయంకరమైన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే ఆ ప్రాంతానికి మధ్యలో పెద్ద మామిడి చెట్టు, చుట్టూ దట్టమైనటువంటి వెదురు చెట్లు, రహస్యమైనటువంటి వాతావరణం. కొండయ్య అనుమానంగా ముందుకు నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆగిపోయాడు. అతని కళ్ళ ముందు ఓ భయంకరమైన దృశ్యం. ఆ పెద్ద మామిడి చెట్టు వెనుక భాగాన
రంగయ్య అతుక్కుపోయి ఉన్నాడు. అతని 2 చేతులు కూడా చెట్టు చుట్టూ గట్టిగా పట్టుకున్నట్టు అతని కళ్ళు ఎర్రగా మారిపోయి ఉన్నాయి. అతని ముఖం కూడా పూర్తిగా ఓ రకంగా అయిపోగి ఏదో చనిపోయిన మనిషి యొక్క మరణ కలైతే కనిపిస్తూ ఉంది. రంగయ్య, రంగయ్య అని కొండయ్య గట్టిగా పిలిచాడు. ఇక అప్పటికే చుట్టుపక్కల వెతుకుతున్న వారంతా కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక అప్పుడే రంగయ్య నెమ్మదిగా తలనైతే తిప్పి చూశాడు. అతని కళ్ళల్లో పూర్తిగా వేరే ఏదోలా ఉంది. ఎలా అంటే ఎటువంటి గుర్తింపు లేదు. అతని ముఖం పైన ఓ రకమైనటువంటి నవ్వు. అన్నయ్య, ఏమైంది మా మనిషికి, ఏమైంది అని పార్వతి అరుస్తూ రంగయ్య దగ్గర కూడా పరిగెత్తింది. కొండయ్య మరియు ఇతర గ్రామస్తులంతా కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. చూస్తారంటే లాగండి అనేసరికి వెంటనే రంగయ్యను పట్టుకొని ఆ చెట్టు నుండి లాగటానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే అతని చేతులు పూర్తిగా చెట్టుకైతే అతుక్కుపోయినట్టున్నాయి. అంటే బలంగా ఏదైనా లేపనాన్ని పూసి చెట్టుకు అతికించేస్తే ఎలా ఉంటుంది, అచ్చం అలానే. అస్సలు అక్కడి నుండి కదలటం లేదు. రంగయ్య, రంగయ్య ఏమైంది నీకు, మాతో మాట్లాడు అని కొండయ్య కంగారుగా అన్నాడు. ఇక అప్పుడే రంగయ్య యొక్క చూపు ఒక్కసారిగా తెల్లబడిపోయినటువంటి కళ్ళతో తీక్షణంగా చూస్తూ అప్పుడే రంగయ్య నోటి నుండి వేరే స్వరమైతే వచ్చింది. అది అసలు రంగయ్య గొంతే కాదు, ఒక స్త్రీ యొక్క స్వరం. చాలా భయంకరంగా ఉంది. మీరంతా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. వీడిని నేను పిలుచుకొని ఎక్కడి వరకు వచ్చాను. నా వైపు ఎలా చూశాడో తెలుసా, వీడు నన్నే ఏదో చేద్దాము అనుకున్నాడు. అందుకే వీడినే ఏదో చేయటానికి ఎక్కడి వరకు తీసుకొచ్చాను అని వికారంగా నవ్వుతూ అనేసరికి అందరూ భయపడిపోయారు. ఇక వారు గిరిజనులు కావటంతో ఆ పరిస్థితిని ముందుగానే అంచనా వేశారు. వారందరికీ అర్థమైంది రంగయ్య శరీరంలోకి దెయ్యం దూరింది అని. అందరూ తెలుసుకున్నారు. ఇక వెంటనే పార్వతి కన్నీళ్లతో, అమ్మా నువ్వెవరు కానీ తెలియదు, కానీ మా ఆయన్ని వదిలే, దయచేసి వదిలేసాయి అమ్మా, పిల్లలు ఉన్నారు, దయచేసి వదిలే, క్షమించమని వేడుకుంటుంది. ఇక అప్పుడే ఆ దెయ్యం రంగయ్య గొంతులో గట్టిగా నవ్వుతూ, క్షమించడమా, ఎలా క్షమిస్తారు? నా ప్రాంతంలోకి వీరిద్దరూ వచ్చి మొదట పెద్ద తప్పు చేశారు. అందులోకి వీడు నన్ను ఎలా చూశాడో తెలుసా? వీడు చాలా దరిద్రుడు. వీడిని ఎలా వదిలేస్తాను? చెడు కన్నులతో చూసిన వీడి 2 కళ్ళు పీకేస్తాను. వీడి శరీరం అంతా ఇక్కడే కృషించిపోవాలి, చనిపోవాలి వీడు. ఇక అప్పుడే కొండయ్య కొంచెం ధైర్యం చేసుకుని, తల్లి వీడు తప్పు చేశాడు, వీడి తరపున మేమందరం కూడా క్షమాపణ చెప్తున్నాం. మేమిక్కడికి రావటం కూడా తప్పేనమ్మా, నేను చెప్పడం వల్లే వచ్చాడు. నీకేం కావాలన్నా చెప్పమ్మా, చేస్తాం, దయచేసి వీడిని వదిలేయమ్మా అని వేడుకున్నాడు. ఆ దెయ్యం చాలాసేపటి వరకు మౌనంగా ఉంది. తరువాత వారంతా కూడా కలిసి, ఏం కావాలో చెప్పమ్మా, నీకు ఏం కావాలన్నా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి వీడి పట్ల జాలి చూపించమ్మా, పెళ్ళాం పిల్లలు ఉన్నవాడు, ఏమీ అనుకోకు, దయచేసి మా మాట నమ్ము, మీకేం కావాలన్నా ఇస్తాం, ఇది మా మాట అనేసరికి కొద్దిసేపటి వరకు మౌనంగా ఉండి ఆ తరువాత గట్టిగా అరుస్తూ అంది, వినండి, నేను ఈ అడవిలో నివసించే శక్తిని. ఈ ప్రాంతం అంతా కూడా నా హక్కు. ఇక్కడకు వచ్చే మనుషులు గౌరవంగా ఉండాలి. కానీ వీడు నన్ను చెడు కన్నులతో చూసి దుష్ట ఆలోచనలు చేశాడు. అమ్మా వీడికి పాఠం చెప్పావు తల్లి, దయచేసి ఇప్పుడు వదిలేయండి అని కొండయ్య అక్కడే కాళ్ళ మీద పడి వేడుకునేసరికి కొంచెం కోపంగా అతని వైపు చూసి, సరే ఒక పని చేయండి, ఈరోజు రాత్రికి 2 పెద్ద పొట్టేళ్ళు అలాగే 3 కుండలతో కళ్ళు తీసుకొచ్చి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి, అప్పుడే వీడిని వదులుతాను అని ఆ దెయ్యం చెప్పింది. సరేనమ్మా తీసుకొస్తాం, కానీ వీడిని మాతో పాటు పంపించు అనగా, లేదు ముందు వాటన్నింటినీ కూడా తీసుకురండి, అంతవరకు వీడు ఇక్కడే ఉంటాడు, నేను వీడిని అంతవరకు వదిలే ప్రసక్తే లేదు అని మళ్ళీ అందే. గ్రామస్తులు మనసు రాక మరొక్కసారి రంగయ్యను లాగటానికి ప్రయత్నించారు. కానీ అతను అస్సలు అక్కడి నుండి కదలలేదు. మరింత బలవంతం చేయబోతూ ఉండగా ఆ దెయ్యం గట్టిగా అరుస్తూ, ఒరేయ్
మర్యాదగా వదిలేసి నేను చెప్పిన పని చేయండి. అలా కాదని ఇంకేదైనా చేశారు అనుకో, ఇలా చూడు అని ఒక్కసారిగా తలతో చెట్టును కొట్టుకోవటానికి ప్రయత్నించేసరికి వారు అరిచారు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాం, అంతవరకు వీడినేమీ చేయకు అని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. వేరే దారి లేకపోవడంతో వారిలో కొందరైతే ఊరికి వెళ్ళారు కళ్ళు తెచ్చుకోవటానికి. మరికొందరైతే రంగయ్య దగ్గరే తోడుగా ఉన్నారు. ఇక పార్వతితో పాటు కొండయ్య, వారిద్దరూ కూడా 2 పొట్టేళ్ళైతే వెతికారు. అతి కష్టం మీద వాటిని కొనుక్కున్నారు. ఇక నెమ్మదిగా చీకటి దిగటం మొదలైంది. అడవిలో భయంకరమైన వాతావరణం నెలకొంది. రంగయ్య ఇంకా అదే క్రమంలో, అదే స్థితిలో చెట్టుకు అతుక్కుపోయి ఉన్నాడు. కాలక్రమేణా అతని శ్వాస కూడా మందగిస్తుంది. రాత్రి 8 గంటలైంది. కళ్ళు కుండలు తీసుకుని కొంతమంది వచ్చారు. ఆ 2 పెద్ద పొట్టేలను పట్టుకొని పార్వతి అలాగే కొండయ్య మరో 2 కూడా వచ్చారు. వెంటనే తనకి ఎదురుగా నిల్చొని, అమ్మా తెచ్చామమ్మా, కళ్ళు తెచ్చాం, పొట్టేలు కూడా తీసుకొచ్చాం, మా మనుషులు వదిలేయండి అబ్బా అని కొండయ్య బాధపడుతూ చెప్పాడు. పొట్టేలును ఆ చెట్టు దగ్గర వదిలేసి మీరంతా కూడా మర్యాదగా దూరంగా వెళ్ళి నిలబడండి అని దెయ్యం అందరినీ ఆజ్ఞాపించింది. వారు అది చెప్పినట్టుగానే ఆ పొట్టేళ్లను మామిడి చెట్టు దగ్గర వదిలేసి కొద్ది దూరం వెళ్ళి నిల్చున్నారు. అప్పుడే హఠాత్తుగా ఏదో జరిగింది. వారంతా చూస్తూ ఉండగానే ఒక నల్లని భయంకరమైనటువంటి నీడ చెట్టు మీద నుండి పాక్కుంటూ దిగి వచ్చింది. అది నేరుగా పొట్టేలు దగ్గరికి వెళ్ళింది. కాసేపటి తరువాత భయంకరమైనటువంటి శబ్దాలు వినిపించాయి. గుర్రుమని ఏదో హోంకరిస్తున్నటువంటి ధ్వనులు. అంతా హడిలిపోతున్నారు. ఆ దెయ్యం వెంటనే మళ్ళీ రంగయ్య దగ్గరకొచ్చి అతని కళ్ళ ముందు నిలబడింది. అప్పుడు మళ్ళీ తన శరీరంలోకి ప్రవేశించి అతని గొంతుతోనే మాట్లాడింది. వినండి, వినండ్రా మీరంతా కూడా. ఇంకా ఎప్పుడైనా ఎవడైనా ఈ ప్రాంతంలో అడుగు పెడితే ప్రాణాలతో ఒక్కరు కూడా తప్పించుకోలేరు. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ పెద్ద చెట్లు, అక్కడ నుండి కొండ వరకు కూడా నాదే హద్దు. ఈ హద్దును దాటి ఎవరైనా లోపలికి వస్తే అని చెప్పి భయంకరంగా నవ్వింది. ఇక అప్పటికే వారందరికీ కూడా అర్థమైంది. ఇక అంతవరకు చెట్టును పట్టుకుని అతుక్కుపోయి ఉన్నటువంటి రంగయ్య ఒక్కసారిగా చెట్టు నుండి విడుదలయ్యి క్రింద పడ్డాడు. అతను పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఇక వెనుక నుండి అప్పుడే పొట్టేల యొక్క అరుపులైతే వినిపించాయి. వారు వెంటనే రంగయ్యను పట్టుకుని అక్కడి నుండి మోసుకుని పరిగెత్తుకుంటూ అడవి నుండి బయటకొచ్చారు. వారు బయటకు వస్తూ ఉంటే ఆ పొట్టేలు యొక్క అరుపులైతే ఆకాశాన్ని తాకుతున్నట్టుగా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఎప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ పొట్టేలుకు ఏం జరిగిందో, ఆ దెయ్యం ఆ పొట్టేలును ఏం చేసి ఉంటుందో. ఇక ఇంటికి తీసుకొచ్చాక రంగయ్య 3 రోజుల వరకు కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అతనికి విపరీతమైన జ్వరం వచ్చేసింది. వైద్యుడిని పిలిచారు. కానీ అతను కూడా అతని ఆరోగ్యాన్ని నయం చేయలేకపోయాడు. 4వ రోజు ఉదయాన్నే రంగయ్య తనంతట తానే కళ్ళు తెరిచాడు. అతను చుట్టూ చూసి పార్వతిని చూశాడు. నేనెక్కడున్నాను, నాకేం జరిగింది అని అడిగాడు. పార్వతి కన్నీళ్లతో అన్ని వివరాలు కూడా చెప్పింది. రంగయ్య ఆ మాటలు విని హడిలిపోయాడు. అవును, నాకు ఆ అమ్మాయి కనిపించినంత వరకు మాత్రమే గుర్తుంది. అది మనిషి కాదన్న విషయం తరువాత అర్థమైంది. ఆ తరువాత నాకు ఇంకేమీ కూడా గుర్తులేదు. ఇక వెంటనే కొండయ్య వచ్చి, రే ఇప్పుడు బాగానే ఉన్నావా? సంతోషం. మనం ఇంకెప్పుడూ కూడా ఆ ప్రాంతానికైతే వెళ్ళకూడదురా. దెయ్యం చెప్పినట్టుగా హద్దునైతే దాటకూడదు. అయినా ఇంత అమ్మాయిలు పిచ్చేంట్రా నీకు? వచ్చింది మనిషో లేదా ఇంకేదైనా గమనించుకోవాలి కదా. ఆడది కనబడితే చాలు వెనక్కి వెళ్ళిపోతాం. రంగయ్య వెంటనే తన తప్పును అర్థం చేసుకున్నాడు. కొండయ్య, నేను చాలా తప్పు చేశాన్రా. నా మనసులో ఎన్నో చెడు ఆలోచనలైతే ఉన్నాయి. పోనీలే, ఈ మూలంగా అయినా నేను మారాలి అనుకుంటున్నాను. ఆ దెయ్యమే నాకు పాఠం నేర్పింది. ఇక ఆ రోజు నుండి రంగయ్య పూర్తిగా మారిపోయాడు. అతని మనసులోని స్త్రీల పట్ల ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పోగాయి. మంచి భర్తగా, మంచి తండ్రిగా మారాడు. ఇక
వారింకెప్పుడు కూడా ఆ ప్రాంతానికైతే వెళ్ళలేదు. అడవిలోని వేరే వేరే చోట్లలో వెదురు కొట్టేవారు. కానీ రంగయ్యకు ఎప్పుడూ ఆ సంఘటన మాత్రం అలానే మదిలో ఉండేది. అతను అడవిలో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. మిత్రులారా, ఈ కథలో ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా దీనిలో గల నైతిక పాఠం చాలా ముఖ్యమైంది. చెడు ఆలోచనల్లో మనల్ని ఎటువంటి ప్రమాదంలో పడేస్తాయో ఈ కథ ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది. నల్లమల్ల అడవులు మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అడవులు ఇలాంటి ఎన్నో రహస్యాలనైతే వాటి గర్భంలో దాచుకుని ఉన్నాయి. అక్కడికి వెళ్ళేవారంతా, ఇలాంటి ప్రాంతాల్లో తిరిగేవారంతా కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అనుభవాలను మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో మాకు డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది క్రింద ఉన్న డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.